హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలంగాణ ఉద్యమ భాగంలో ఏర్పాటైన ముఖ్యమైన పథకాల గురించి చూద్దాం. అందులో ఒకటి అష్టసూత్ర పథకము, 2 పంచసూత్ర పథకము, 3 6 సూత్రాల పథకము. ఇప్పుడు మనం అష్టసూత్ర పథకం గురించి చూద్దాము. అందులో వచ్చేసి అష్టసూత్ర పథకము 1969లో అప్పటిగా ప్రధానమంత్రిగా ఉన్న శ్రీమతి ఇందిరాగాంధీ గారు 11 ఏప్రిల్ 1969లో దీన్ని ప్రకటన చేశారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి తెలంగాణ ఇచ్చిన రక్షణకు అమలు చేసి తెలంగాణలో పెరుగుతున్న అసంతృప్తిని తగ్గించడం. అష్టసూత్ర పథకంలోని 8 ప్రధాన అంశాలు: తెలంగాణ ప్రాంత అభివృద్ధి, ఆర్థిక మిగులు లెక్కింపు, నిధుల వినియోగం, ఉద్యోగ పంపకం, సర్వీస్ సమస్యలు, రక్షణ పరిశీలన, ఉన్నత స్థాయి కమిటీ, కేంద్ర ప్రభుత్వ ప్రవేశన. ఈ పథకంలోని ఏర్పాటు చేసిన ముఖ్య కమిటీలు: జస్టిస్ కె.ఎస్. శంకర్ కమిటీ ఏర్పాటు 19 ఏప్రిల్ 1969 జరిగింది. జస్టిస్ వశిష్ఠ భార్గవ కమిటీ ఈ ఏర్పాటు 22 ఏప్రిల్ 1969లో ఇది ఏర్పడింది. అష్టసూత్ర పథకం తెలంగాణ డిమాండ్ పూర్తిగా పరిపారం కాకపోవడంతో ఉద్యమం అలాగే కొనసాగింది. ఇది అష్టసూత్ర పథకంకి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది. నెక్స్ట్ వచ్చేసి పంచసూత్ర పథకము. ఇందులో పంచసూత్ర పథకంలో ఇది అప్పటిగా ఇందిరాగాంధీ గారే మళ్ళీ దీన్ని కూడా ప్రవేశపెట్టారు. అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దీన్ని ప్రవేశపెట్టారు పంచసూత్ర పథకము. ఇది వచ్చేసి 1971లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు దీన్ని ప్రవేశపెట్టారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి తెలంగాణ ప్రజా సమితి కాంగ్రెస్లో విలీనమైన తర్వాత తెలంగాణలోని వచ్చేసిన అసంతృప్తిని తీర్చడం. పంచసూత్రాలు దీన్ని మొదటి అంశం, 2వ అంశం, 3వ అంశం, 4వ అంశంగా దీన్ని చేయడం జరిగింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముందుగా గుర్తుంచుకోవాల్సినవి ఎన్ని పథకాలు ఉన్నాయి, అవి ఎప్పుడు ప్రవేశపెట్టారు అన్నదే గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అష్టసూత్ర పథకము. 6 సూత్రాల పథకం 6 పాయింట్ ఫార్ములా. ప్రకటన సంవత్సరం 1973లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దీన్ని ప్రవేశపెట్టారు. దీని యొక్క సంబంధం వచ్చేసి 1969 తెలంగాణ ఉద్యమం తర్వాత దీన్ని జరగడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి తెలంగాణ ఆర్థిక, సామాజిక, విద్య, ఉద్యోగ రంగాల్లో న్యాయపూర్వక అభివృద్ధి చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ 6 ఫార్ములాస్ వచ్చేసి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, స్థానికులకు ఉద్యోగ రక్షణ, విద్యలో ప్రాధాన్యత స్థానికులకు, తెలంగాణకు ప్రత్యేక బడ్జెట్ అండ్ వ్యవసాయ పరిశీలన, చట్టపరమైన రక్షణ, ముఖ్య పారిశ్రామిక సాగు మౌలిక సదుపాయాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.